ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. డీల్ కరేజియస్లీ అండ్ ద లార్డ్ షెల్ బీ విత్ ద గుడ్. నీ జీవితమంతా భయంతో నిండుకుని ఉందేమో. ప్రతి విషయంలోనూ అధైర్యపడుతూ నిరాశ నిస్పృహలో ఉన్నావేమో. ప్రతి చిన్న విషయంలోనూ ఆందోళన చెందుతూ కనుక ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడే నీతో చెప్పుచున్నాడు, ధైర్యముగా ఉండుము, మేలు చేయుటకై నేను నీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చుచున్నాడు మన దేవుడు. మన దేవుడు మనతో కూడా ఉండి మేలు చేయువాడు. చాలామంది ఈ లోకపరంగా మన కూడానే ఉంటారు, కానీ మనలను పతనం చేయడానికి అని, కీడు చేయుట కొరకు అని మనం గ్రహించము. మన దేవుడు, మన పితరుల దేవుడు ఆది నుండి అంతము వరకు ఏకరీతిగా ఉన్నవాడు, ఈనాటికి ఉన్నాడు. మన దేవుడు ఆకాశమందు దేవుడై ఉన్నవాడు, అన్యజనుల రాజ్యములను ఏలువాడు, బాహుబలము కలిగినవాడు, పరాక్రమము కలిగినవాడు. ఆయనను ఎదిరించుటకు ఎవరికిని బలము చాలదు. మన దేవుడు అంత బలవంతుడు. ఆయన శ్రమలలో ఆయన సన్నిధిని నిలువబడి నీవు మొరపెట్టిన ఎడల ఆయన ఆలకించి మనలను రక్షించువాడుగా ఉన్నాడు. నిజమే, నీ శ్రమ ఎంత పెద్దది అయినా, అది ఎంత బలము కలిగినది అయినా అవన్నీ మన దేవుని ముందు చిన్నవే. కనుక అన్ని విషయములలో ధైర్యము వహించి నీకు మేలు చేయవాడు ఆయనే అని ఆయనను మాత్రమే నమ్ముకుని జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి వాగ్దానాన్ని విని ఉన్నారో నాయన, మరి ఒక్కసారి మమ్మల్ని వాగ్దానంతో బలపరిచిన దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, కృంగిన వేళలో నాయన, నిరాశతో నిస్పృహతో శ్రమలలో ఇబ్బందులలో ఉన్న మాకు నాయన మీరు మరి ఒక్కసారి ధైర్యము వహించుడి, మేలు చేయుటకే నేను మీతో కూడా ఉన్నాను నేను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా, మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు ప్రభా. మా శ్రమల్లో ఇబ్బందుల్లో మీరు చాలిన దేవుడు ఉండి మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా, ఇంకా నాయన ప్రార్థన వస్తుకోని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.